ఎప్పుడు వచ్చానా తెల్లవారు వచ్చాను. తెల్లసేపు అయిపోయింది. ఎవరు పిలిచారా మరి? ఎవరు పిల్లట్లేదు. తెల్లవారు 6 కూర్చొని ఉన్నాను, ఎవరు పిల్లట్లేదు. సరే సాయంత్రం చూద్దాం, 5:30 రోజు చూద్దాం. కొన్ని మంచిగా ఉన్నాయి తాగడానికి. ఉంది అన్న, ఇస్తున్నాను. సరే అయితే ఇంత టైం అయిపోతుంది, మరి వెళ్ళిపోదామా? చూద్దాం, ఎవరు ఉన్నారు కదా మనకి. ఎవరు మన హరగతి చూసి ఎవరు పిలట్లేదు కదా. దేవుడు ఉన్నారు కదా, ఇంకా కొద్దిసేపు ఉంటాం. సరే అయితే చెప్తాం. సరే అయితే టైం అయిపోతుంది, మరి వెళ్ళిపోదాం. ఇంకా ఉంటాం, కొద్దిసేపు ఉంటాం. మరి ఏంటి పరిస్థితి? ఎవరు మనకు తెలియట్లేదు అలాగా. ఇంకా దేవుడు ఉన్నారు కదా, ఇంకా కొద్దిసేపు ఉంటే ఎవరు పిలుస్తారు. నేను పనివారిని మన పొలంలో పని ఉంది కాబట్టి పనివారిని తీసుకురావడానికి నేను బయటకు వెళ్ళొస్తాను. సరేనా? ఎవరో తనకు మాత్రం పిలుస్తారులేండి. కొన్ని పని తోట దగ్గర కూర్చున్నాం. సినిమాకి వెళ్ళినట్టు ఈ మధ్య డబ్బులు లేవు, ఇంకే సినిమాకి వెళ్తాం. బాగుందా సినిమా? బాగుందా? సినిమాకి వెళ్దాం, పని తోట దగ్గర కూర్చోను. రాకపోతే ఉన్న 1/2 గంట 1 గంట పనికి మనం ఎవడో వచ్చి చెప్తాడు కదా పనికి. దేవుడే సాయం చేస్తాడండి. పనికి వస్తారా? నా పొలంలో పని ఉంది. వస్తామండి. ₹1000 అవుతుందండి. 1000 అవుద్దా? కానీ ఇస్తాను, కానీ ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల దాకా నా పొలంలో పని చేయాలి. అలాగే చేస్తామండి. రండి అయితే. బాబు, ఇదంతా క్లీన్ చేయండి. ఇక్కడ ద్రాక్ష తోటలో వేయాలి. ఇదంతా నీట్గా చేసి ముళ్ళ తొక్కలన్నీ తీసేసేయండి. నీట్గా చేయండి. రండి చెరుకులు ఆటోకులు ఇటోకులు రండి, పట్టుకుంటే అయిపోతుంది. రండి. సరేనండి. పొలంలో పని చాలా ఎక్కువగా ఉంది కాబట్టి పనివారు తక్కువగా ఉన్నారు. మరికొంతమందిని పనులు తీసుకురావడానికి నేను వెళ్ళి వస్తాను. సరే తీసుకురా.
ఏమయ్యా పనికి వస్తావా? వస్తానయ్యా. ఎంతైతే న్యాయం అయిపోతే నేను అంతే ఇస్తాను కూలి, సరేనా? సరేనయ్యా, వస్తానయ్యా. ఇదిగో నీ సాటి పనివారు, వీళ్ళతో కలిసి నువ్వు పని చేసుకో. రండి, ఇక ఈయన మన సాటి పని వాళ్ళు, వీళ్ళతో కలిసి మనం పని చేసుకుందాం. పనివారు తక్కువగా ఉన్నారు కాబట్టి, పని ఎక్కువ ఉంది కాబట్టి ఇంకొంతమందిని పనివారిని తీసుకురావడానికి నేను వెళ్తాను. నిజమేనయ్యా, పని ఎక్కువ ఉంది, పని వారు కూడా తక్కువ ఉంది, తక్కువ ఉన్నారు, తీసుకురండి. ఓకే. ఏమయ్యా? అయ్యా పని ఉంది, వస్తావా? అయ్యా వస్తానయ్యా. కానీ నాకు ఏదైతే న్యాయం అనిపిస్తుందో నేను అంత కూలి మాత్రమే నీకు ఇవ్వగలుగుతాను, సరేనా? సాయంత్రం 3 గంటలు అయిపోయింది కదయ్యా. అయినా నాకు ఎంతైతే న్యాయం అనిపిస్తుందో కూలి నాకు అంతే ఇస్తాను. సరేనయ్యా, సరేనయ్యా. పనికి పిలిచారా సార్? 5 అయిపోయిందని ఆ పనికి ఎవరు పిల్లలేదా? పిలుస్తా, దేవుడు ఉన్నారు కదా, పిలుస్తా. ఏంటన్నా ఇంకా దేవుడు దేవుడు ఇంకెప్పుడు పిలుస్తారు? ఎప్పుడు వస్తారు? కూర్చొందా, దేవుడు ఉన్నారులే, ఇంకా కొంచెం కూర్చొందావా. ఇంకా దేవుడు దేవుడు ఉన్నారు, దేవుడు ఉన్నారు, నువ్వు కంగారు పడుకో. ఏమయ్యా పనికి వస్తారా? ఈ టైంలో పని అంటే నా పొలంలో పని ఉంది, ఏ టైం అయినా పర్లేదు, మీరు రండి. కానీ నాకు ఎంత న్యాయం అనిపిస్తే కూలి నేను అంతా మీకు ఇస్తాను, సరేనా? రండి. ఇదిగో ఇదే నా పొలం, మీరే నా పనివారు, వారితో కూడా మీరు వెళ్ళి పని చెయ్యాలి, సరేనా? వెళ్ళండి. ఇగో మన తోటి పని వాళ్ళు మనతో కూడా సాయం చేయడానికి, పని చేయడానికి వచ్చారు. టైం ఎంత అయింది చూడయ్యా? 6 గంటలు అయిపోయింది. 6 గంటలు అయిందా? సరే, పనివారికి కూలి డబ్బులు ఇచ్చేసాయి. ముందుగా వచ్చిన వారిని ఆఖరికి పిలువు, ఆఖరుగా వచ్చిన వాళ్ళని ముందుకు పిలిచి డబ్బులు ఇచ్చేసాయి. అదేంటి? నేను చెప్పింది చెయ్యవయ్యా, యజమాని నేను కదా, నేను చెప్పింది నువ్వు చెయ్యి. ఏ బాబు, ఈ పని సమయం అయిపోయింది, యజమానుడి కూలి డబ్బులు ఇవ్వడానికి పిలుస్తున్నారు, రండి. ఆఖరి వారు ముందుకు రండి. స్టార్ట్. ఆఖరిగా వచ్చిన వాళ్ళు ముందుకు రండి. లాస్ట్ లో వచ్చిన వాళ్ళు ముందుకు రండి బాబు. స్టార్ట్. అయ్యగారు మీకు చెరో 1000 రూపాయలు ఇవ్వమని చెప్పారు. 1000 రూపాయలు అయ్యగారు, ఇదిగోండి. 1000 రూపాయల? ఏమో బాబు, మరి అయ్యగారు ఇమ్మన్నారు, ఇచ్చాను. అయ్యాడు 1000 రూపాయలు.
గంటకి 1000 రూపాయలు. మీకు అయినా దేవుడు మీకు చల్లగా ఉంది. అయ్యారు మనకి గంటకి 1000 రూపాయలు ఇచ్చారు. 1000 రూపాయలు ఇచ్చారు. 1000 రూపాయలు అంటే 12 గంటలు 12,000. సాయంత్రం వరకు మనం ఉన్నాం కానీ దేవుడు మేలు చేశాడు మనకి. అదే నీకు చెప్పాను కదా, దేవుడు ఉన్నారని చెప్పింది కరెక్టే. మనకి నాకు దేవుడు 2 రోజులు సరిపడ్డట్టు మనకి పెట్టాడు. దేవుడి స్తోత్రాలు కలుగుతాయి. చెప్పాను ముందు దేవుడు ఉన్నారు మాకు ఇస్తున్నారని. దేవుడు గంటకే 1000 రూపాయలు ఇచ్చాడు. దేవుడి స్తోత్రాలు 2 రోజులు సరిపడినట్టు. స్టార్ట్. సంతో రోజు ఒక గంటకే మనకు 1000 రూపాయలు ఇచ్చిందంటే దేవుడు నిజంగా గొప్ప మేలు చేశాడు కానీ. అలాంటిది ఒక రోజులోనే మన ఫ్యామిలీ 2 రోజులు సరిపడ్డట్టుకి నేను ఫ్యామిలీ చూసుకోవడానికి దేవుడు గొప్ప కార్యం చేశాడు. నువ్వు వెళ్ళిపోతాం అన్నావు కదా, నేను చెప్తున్నా దేవుడు ఉన్నారు మళ్ళీ చూస్తాను. దేవుడికి నిజంగా స్పెషల్ కలుగుతుంది. గంటకు 1000 రూపాయలు ఇస్తే 12 గంటలు 12,000 మనకి ఈరోజు కూలి. అయితే మా ఆవిడకి ఈరోజు కట్టి కొని ఇస్తున్నాను. అయితే మా అబ్బాయికి ఏమైనా సైకిల్ కొంటాను 12,000 గంటకి. నేను మా ఊడికి ఈరోజు సూట్ కొంటాను, బయటికి వెళ్తాం, తిరుగుతాం, ఎంజాయ్ చేస్తామండి. స్టార్ట్. జగదాంబ వెళ్దామండి, బిర్యానీ తిందామండి. బస్సుకి వచ్చేద్దాం, బిర్యానీ తీసి జగదాంబ వెళ్ళి బిర్యానీ తీసి వచ్చేద్దాం. దేవుడు మనకి మంచి పని ఇచ్చి మంచి డబ్బులు ఇచ్చాడు. అంటే మాటల గంటకు 1000 అంటే 12,000 మన కూలి ఈరోజు. మరి ఇంక నేను వెళ్తాను బయటకు వెళ్ళి మా అబ్బాయి సూటు అది మా ఫ్యామిలీకి పట్టుకొని వెళ్ళి ఎంజాయ్ చేసుకొని రెస్టారెంట్కి అటు ఇటు తిరుగుకొని వస్తామండి. మా అబ్బాయికి కూడా సైకిల్ కొనేస్తారండి. మా ఆవిడ కూడా పట్టి కొనేస్తారండి. ఏ బాబు ఎంతసేపు మాటలు? అయ్యా వస్తున్నాం అయ్యా. అయ్యగారు మీరు డబ్బులు ఇవ్వమన్నారు, ఇవ్వకుండా మీకు కూలి డబ్బులు. రూపాయలు ఇచ్చారు అయ్యగారు ఇది అన్యాయం అండి ఇది. అయ్యగారు ఇవ్వమన్నారు ఇచ్చారు. చూసాను బాబు. పద మనం యజమానికి వెళ్ళి అడుగుతాం రండి. అయ్యా ఏంటయ్యా ఉదయం కూలి డబ్బులు 1000 రూపాయలు ఇచ్చారు. నేను మీకు ఉదయమే చెప్పాను ఏమని, ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల దాకా పని చేస్తే మీకు 1000 రూపాయలు ఇస్తానండి. దానికి మీరు అంగీకరించే నా పొలానికి మీరు పనికి వచ్చారు. ఇంకేంద్ర అన్యాయం ఏముంది ఇందులో? ద్రోహం ఏముంది? మోసం ఏముంది? అయ్యా గంట పని చేసిన వాళ్ళకి 1000 రూపాయలు ఇచ్చారు అయ్యా. అది నా ఇష్టం అయ్యా, నా డబ్బులు నా పొలం, నాకు నచ్చింది ఇచ్చాను. మీకు మీరు అన్ని ప్రకారం ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 6 వరకు మీరు పని చేస్తే మీకు ఇవ్వాల్సిన 1000 రూపాయలు మీకు ఇచ్చానా లేదా? మీరు అది చూడండి. వాళ్ళకి ఎంత ఇస్తే మీకు ఎందుకు? అది నా ఇష్టం, నా డబ్బులు, నా పని, నాకు నచ్చింది నేను ఇచ్చాను. వాక్యం మీకు గుర్తులేదా? నీ బాధ అంతా నాకు అర్థమైంది. నీకంటే అతనికి ఎక్కువ డబ్బులు ఇచ్చానని కదా నీ బాధ అంతాను. నీ సహోదరుడు నీ ఎదుగుదల నీకు ఇష్టం లేదా? ఇది న్యాయమే కదా? అది ఏటయ్యా మీ కడుపు మంట? మీ సహోదరుడు ఎదుగుదల మీకు ఇష్టం లేదా? నేను ముందే కదా చెప్పాను. ఆయన బట్టి మీరు సంతోషించాలే తప్ప మీరు ఇలాగా లోపల బాధపడడం, అసూయ పడడం ఇది తగదు. ఏం మీకు తెలియదు, మనందరం దేవుని బిడ్డలమే కదా, మీకు తెలుసు కదా. మీరు ఆలోచించుకోవాలి కదా. మీకు ముందే చెప్పాను కదా నేను. అలా ఎలా మాట్లాడగలుగుతారు, వాళ్ళకి ఎలా బాధపడగలుగుతారు చెప్పండి ఒకసారి. అయ్యా మీరు చెప్పిన మాటలు బట్టి నా మనోనేత్రాలు తెరవబడ్డాయి అయ్యా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. నిరీక్షణ కలిగిన వారికి సాయంత్రం కల్లా దేవుడు సహాయం దయచేశారు. 2 తలంపులతో ఉన్న మనకి ఏక మనస్సును కలుగజేసి మంచి హృదయాన్ని సహోదరుల ద్వారా దేవుడు ప్రేమను చూపించాడు. అందును బట్టి దేవుని నామానికే మహిమ కలుగును గాక.